మనం కొంచెం జ్ఞాపకం చేసుకున్నాం. నిర్నిమిత్తముగా నా మీద పగబట్టు వారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపబోరు వారు అనేకులు. నేను దోచుకున్న దానిని నేను ఇచ్చుకునవలసి వచ్చినని దేవుని వాక్యం తెలియజేస్తాము. కాబట్టి ఈ యొక్క 2వ లేఖన భాగంలో జకర్యా గ్రంథము మనం చూస్తే ఈ 10వ అధ్యాయము 12వ అధ్యాయము 10వ వచనం మధ్యలో నుండి ఒకడు తన యొక్క కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లును అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. మనకిచ్చిన ఈ 2 ముక్కల్లోనే ప్రలాపన 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 దుఃఖించుట ఆ 3 వచనాల్లోనే అత్యధికంగా రాయబడి ఉన్నది. అయితే ఈ యొక్క మార్కు సువార్తలో కూడా గత 4 రోజుల నుంచి అదే పాఠం జరుగుతూ ఉంది. ఒకరోజు మత్తయిలో జరుగుతుంది, ఒకరోజు లూకాలో జరుగుతుంది, ఒకరోజు మార్కులో జరుగుతుంది. ఏ వాక్యం అయితే ఈ రోజు ఇచ్చారో అదే వాక్యం గత 4 రోజుల నుంచి కంటిన్యూగా వచ్చేస్తుంది. అంటే సువార్త వేరు, అది మత్తయి కావచ్చు, లూకా కావచ్చు, మార్కు కావచ్చు, ఇచ్చేది మాత్రం ఒకటే. కాబట్టి ఇక్కడ కూడా దేవుని వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే 24 వచనంలో 16-24 వారు ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రములు భాగము ఎవరికి రావలేమో చీట్లు వేసి పంచుకొనిరి. ఈ చీట్లు విషయమై మనం విన్నాం మేము గతం. తర్వాత రెల్లు చేతిలో పెట్టడం, ఒండ్ల కిరీటం దేనికి, రాజరికానికి రెల్లు, ఆ కషాయి వస్త్రము దేవుని రాజు యొక్క వస్త్రానికి గుర్తని ఇవన్నీ నేను మీకు వివరణ చేశాను. అయితే ఈ దినము దేవుడు మనకి ఇచ్చినటువంటి అంశము ఏమిటి అంటే కాఠిన్యము. ఈ కాఠిన్యం అనేటువంటి మాటల గురించి మనం ఆలోచన చేస్తే దావీదు ఇక్కడ చెప్తున్నటువంటి ప్రకారము ఏం మాట్లాడుతున్నాడు? నిర్నిమిత్తముగా నా మీద పగబట్టు వారు కఠిన మనస్కులు ఉన్నారు ప్రభువా. ప్రార్థన, కఠినమైన మనసు ఉంటే కానీ మరొక్కడి మీద మనం పగబట్టం. అందుకనే దీనిని గురించి ఏమంటున్నారు? దయలేని తనము. కాఠిన్యము అంటే దయ లేకపోవడం, దయ లేదు. అలాగే ఈ క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగి ఉండడం, క్రూరమైన మనస్తత్వం, దయలేని మనస్తత్వం. ఇలాంటి మనస్తత్వం గలవారిని ఏమంటామంటే ఈ క్రూరత్వము, లేదంటే ఈ యొక్క కాఠిన్యము అనేటువంటి మాటను మనకి ఇచ్చారు. కఠినంగా ఉండడం, మానవత్వం లేకపోవడం. ఇలాగా ఈ మానవత్వము అనేటువంటిది లేనినప్పుడు హృదయం బండవారిపోదు, హృదయం కఠినమైపోదు. ఏ విషయాన్ని పట్టించుకోరు. ఇంకా తనకు నొప్పి తగిలితేనే నాకు నొప్పి తగిలిందని అనుకుంటాను తప్ప ఎదుటి వారి యొక్క నొప్పిని ఎంత మాత్రమూ అర్థం చేసుకోరు. ఇలాంటి మనస్తత్వం కలిగిన వారిని కఠినత్వం రాయన్నమాట. కనుక దేవుని బిడ్డలారా, యేసు మనుషులను శిక్షించుటకు రాలేదు, వారిని రక్షించడానికి వచ్చారు అనే సంగతి మనకు అందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభు ఎవరిని శిక్షించడానికి రాలేదు, ఎవరి మనసును కఠినపరచడానికి రాలేదు, ఎవరి మనసు విరిగిపోయేలా చేసేయడానికి రాయలేదు. అందరినీ కూడా క్షమించడానికి, అందరినీ కూడా మంచి మనస్సు కలిగి ప్రేమించడానికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని మనము గ్రహించాలి.
ఇక్కడ ఈయనేమంటున్నాడు, నిర్నిమిత్తముగా నా మీద పగబట్టు వారు ఉన్నారు కఠిన మనస్కులు. రెండవది, నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారంట. అంతమంది శత్రువులు ఉన్నారు ఆయనకి. తల వెంట్రుకలు అంటే సామాన్యమా? ఇసుక రేణువులు ఎంత విలువ ఉంటుందో. ఇప్పుడు ఇసుక రేణువులు తీసామనుకోండి, తీసి ఇక్కడ పెట్టామనుకోండి, ఒక గుప్పుడు ఎట్టుకుని లాగామనుకోండి, ఇక్కడ పెట్టామనుకోండి, లెక్కెట్టంటే ఎప్పుడు దాకా లెక్కెడతారు మీరు? అలాంటి శత్రువులు ఉన్నారు. మాటలలో కానీ, ప్రవర్తనలో కానీ, క్రియలలో కానీ, కోపంలో కానీ, ద్వేషములో కానీ, అసూయలో కానీ. ఒక గుణం కాదు. మనుషులు ఎలా ఉన్నప్పటికీ మనిషిలో ఉన్నటువంటి గుణగణాలు ఎన్ని రకాలు ఉంటాయో ఆలోచించండి. మనిషి ఒక్కడే, ఎన్ని వ్యక్తిత్వాలు ఉంటాయి, ఎన్ని విషమ పరిస్థితులు ఉంటాయి. మనిషి ఒక్కడే, కానీ బుద్ధులు మాత్రము అనేక విధాలుగా ఉంటాయి. బండరాయి వంటి మనస్తత్వాన్ని ఈ రీతిగా పోలిస్తాం అన్నమాట. దాన్నే కాఠిన్యం అని వాక్యం తెలియజేస్తా ఉంది. కనుక 3వ పాదంలోకి వస్తే, అబద్ధమును బట్టి నా శత్రువులే నన్ను సంహరింపకోరుచున్నారని ఆయన బాధపడతాం. కాబట్టి దావీదుకు ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి, యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణగణాన్ని కలిగిన వాడు కనుక, ఎంత కఠినమైన మనసు ఉన్నప్పటికీ, ఎంత కాఠిన్యమైనటువంటి హృదయం ఉన్న వారినైనా ఆయన క్షమించేటటువంటి తత్వాన్ని కలిగిన వాడనేటువంటి సత్యాన్ని ఈ కీర్తనలో రాయబడి ఉన్నది. అందుకనే జకర్యా కూడా తెలియజేస్తా ఉన్నాడు. ఈ జకర్యాన్ని మనం ఏం చేయాలంటే చివరిలో తీసుకోవాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ఒక గొప్ప మాట ఉన్నది. ఆ మాట ఏమిటి? 11వ వచనంలో, మెగిద్దోను లోయలో, 11వ వచనం, మెగిద్దోను లోయలో హదద్రిమోను దగ్గర జరిగిన ప్రలాపము. అది అంటే ఎందుకు ఆ మాట ఏంటి? మెగిద్దోను అనేటువంటిది ఏమిటి? మెగిద్దోను అంటే ఒక లోయ. ఈ లోయలో యేసుక్రీస్తు ప్రభు ఒలీవ కొండ మీదకు వచ్చినప్పుడు 2 భాగాలుగా కొండ విడిపోతుంది. ఆ విడిపోయినప్పుడు ఈ మెగిద్దోను అనేటువంటి లోయ ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు నీతిమంతులను ప్రభు రక్షిస్తాడు, అవినీతిమంతులను లోయలో పడి చనిపోతారు. అప్పుడు 7 ఏళ్ల శ్రమలు వస్తాయి. 7 ఏళ్ల శ్రమలు వచ్చినప్పుడు అందరూ కూడా ప్రలాపిస్తారని రోధిస్తారు. నీతిమంతులు దేవుని దగ్గర చేరుతారు, అవినీతిమంతులు, అవిశ్వాసులు, దేవుని ఎరగనటువంటి ప్రజలందరూ కూడా ఏమవుతారంటే ఈ రోదన, విలాపము, ప్రలాపము, దుఃఖము కనబడుతుంది. ఆ దుఃఖం ఎలా ఉంటుందంటే, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు, అతని విషయమై దుఃఖించుచు ప్రలాపిద్దురని దేవుని వాక్యం తెలియజేస్తాడు. ఇక చివరికి వచ్చే కొద్దీ అదే ప్రలాపము, అదే విలాపము, అదే దుఃఖము. ఈ దుఃఖాన్ని గూర్చి కఠిన మనస్కులందరూ కూడా ఈ లోయలోనికి జారిపోతారు. అంతకంటే ఇంకేం లేదు. అవేనా? దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఈ తల వెంట్రుకల కంటే నాకు శత్రువులు అధికంగా ఉన్నారు. వారందరూ కఠినమైన మనస్సు కలిగిన వారు, కఠినమైన హృదయం కలిగిన వారు, కాఠిన్యమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు అని ఆయన చెప్తుంటే, ఇక్కడ జకర్యా ఏం చెప్తున్నాడంటే, ఒక దినము యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఈ కఠిన మనస్కులందరూ కూడా ఈ మెగిద్దోను అనేటువంటి లోయలో పడి కూలిపోతారు. కనుక వారు ప్రలాపము ఎవరు వినరు, వారి ఏడుపులు ఎవరు వినరు, వారు గుగ్గోళ్ళు ఎవరు వినరు, వారు దుఃఖం ఎవరు దయచేయరు.
అందుకనే మీకు ఉన్నటువంటి ఆ కఠినమైనటువంటి మనస్సును తీసివేసి మాంసపు గుండెతో ఉన్నటువంటి హృదయాన్ని పెట్టుకొనని వాక్యం తెలియజేస్తాం. యెషయా గ్రంథం 46:12 కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారులారా నా మాట ఆలకించుడి. నా నీతి దగ్గరకు, నీతిని దగ్గరకు రప్పించి ఉన్నా, అది దూరముగా లేదు. నా రక్షణ మీకు ఆలస్యము చేయలేదు. యెషయా మొద్దు నుండి యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. యెషయా మొద్దు నుండి యేసుక్రీస్తు ప్రభుని ఒక నీతి చిగురుగా, లోకరక్షకుడుగా, ఆయన సర్వోన్నతుడిగా, ఆయన సర్వసృష్టిగా, ఆయన సమస్త మానవాళికి స్వస్థపరిచే రక్షకుడుగా, అభిషక్తుడుగా, నీతిమంతుడుగా ఈయన ఏం చేశాడు? ఆయన రక్షణ మనకు దూరం చేయకుండా ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభుని లోకాన్ని పంపిస్తే మనం ఏం చేసాం? మన పితరులైన వారు ఏం చేశారు? సిలువేసేశారు. 2 కళ్ళ నుంచి తల మీద ముండ్ల కిరీటం పెట్టి. కనుక ఇక్కడ చూస్తున్నటువంటి సంగతి, నా నీతిని మీకు సమీపముగా పెట్టాను, నా రక్షణ మీకు సమీపముగా పెట్టాను, నా ప్రియ కుమారుని, నా ఏకైక కుమారుని మీ కొరకు పంపించాను. మీరేం చేశారంటే సిలువకు అప్పగించి మీరు అందరూ కూడా శిక్షిస్తున్నారు, బాధిస్తున్నారు. 29:13 చూస్తే యెషయా గ్రంథంలోనే ప్రభువు ఇలాగ సెలవించుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు, కానీ తన హృదయమును నాకు దూరం చేసుకుని ఉన్నారు. మన హృదయాలు ఎలా ఉన్నాయంట? కఠినమైపోయి దేవునికి దూరంగా ఉన్నాయి. ఎంత మాత్రం కూడా దేవుని అంగీకరించకుండా, దేవుని కృపను పొందకుండా, దేవుడిచ్చినటువంటి రక్షణను, యేసుక్రీస్తును మనకు అందుబాటులోకి తెచ్చి వాక్యమును శరీరధారిగా ఈ లోకానికి తెస్తే మనం ఏం చేస్తామంటే మన పాపముల కొరకు, మన శాపముల కొరకు, మన యొక్క సమస్తమైన కీడుల కొరకు క్రీస్తును సిలువ వేయడం జరిగింది. క్రీస్తును సిలువ వేయడం జరిగింది. అందుకనే మన హృదయములు దూరంగా ఉన్నాయి, మన మనసులు దూరంగా ఉన్నాయి. మాట మాత్రపు మాట్లాడుతున్నావు కానీ దేవునికి అంగీకారం కానీ ఉదయం లేదని వాక్యం తెలియజేస్తోంది. ప్రభు ఇలా సెలవించుతున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వస్తున్నారు. నోటి మాటే కదా, ఇక్కడికి వచ్చామంటే నోటి మాటే. ధన ప్రార్థన, ధన పాట, ధన స్తుతి, ఏం లేదు. ఇక్కడికి వచ్చి పని అయిపోయింది, వెళ్ళిపోయాం. నోటి మాటతో ఈ హృదయాన్ని కఠినపరుచుకొని, ఆయన కావాల్సింది నీ నోటి మాట కాదు, ఆయన కావాల్సింది నీ నోటి స్థితి కాదు, హృదయ స్థితి కావాలి. ఈ హృదయము చిరిగిన వస్త్రము వలె హృదయాన్ని చింపుకొని యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో కనబడుతుంది. కనుక నువ్వు హృదయాన్ని చింపుకొని నన్ను స్తుతించండి, నన్ను కనపరచండి అని దేవుని వాక్యం చెప్తుంటే ఇక్కడ ఏమంటాడు? ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనపరుచుతున్నారు, కానీ హృదయమును నాకు దూరంగా పెడుతున్నారు. అందరంతే అలా దూరంగా పెట్టి వారు కఠినాత్ములై ఏం చేశారంటే సిలువకు అప్పగించారు యేసుక్రీస్తు ప్రభు. మనము మన పాపముల కొరకు 64:6 యెషయా గ్రంథంలో కూడా మేము అందరము అపవిత్రుల వంటి వారమైపోయింది, మా నీతి క్రియలన్నీ మురుకు గుడ్డలుగా ఉన్నాయి. మరేమి నీతి చేస్తలేదు, యథార్థంగా బతకడం లేదు. నీ నీతిగా బ్రతుకు ఎలా ఉందంటే ఒక మాసిపోయిన గుడ్డలా ఉందంట. ఈ మాసిపోయినటువంటి ఆ గుడ్డను ఉతుక్కోవడం లేదు. మనం ఈ హృదయాన్ని ఉతుక్కోవాలి. ఈ హృదయము ఎంతో విలువైనది, శ్రేష్టమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఈ హృదయాన్ని దేవునికి ఎంతో పవిత్రంగా సమర్పించవలసింది. దీన్ని ఎలా మార్చేసామంటే మురుకు గుడ్డలా చేసేసి కఠినమైన మనసు అయిపోయింది మనకి. అది కాఠిన్యం అంటే, కాఠిన్యం. కనుక దావీదు అలా అంటున్నాడు, నా శత్రువులను బట్టి నాకు ఉన్నటువంటి స్థితిలో
పరిస్థితులను బట్టి నేను ఏమైపోయానంటే ప్రభువా, కఠినమైనటువంటి మనసు కన్నా వారు నా మీద తిరగబడుతున్నారు, నన్ను దూషిస్తున్నారు, అపహరిస్తున్నారు, నన్ను ఎంతగానో వారు వేదన పెడతా ఉన్నారని ఆయన అంటుంటే ఈయన అంటున్నాడు, ఒక దినం ఉన్నది మెగిద్దోను లోయలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు నేను అక్కడ ఈ కఠిన మనస్కులందరినీ కూడా ఆయన ఈ రీతిగా చేస్తాడనేటువంటి ఆ మాటలు ఆ జకర్యా గ్రంథంలో మనకి కనబడుతున్నాయి. ఇక్కడ ఏమంటున్నాడంటే 64:6 చదివారు చూడండి. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలాయను. మేమందరము ఆకుల వలె వాడిపోతుంది. మొన్న మధ్య ఆకులన్నీ రాలిపోయి ఇప్పుడు అన్ని కొత్త ఆకులు వచ్చేసాయి. మరి ఏసు దగ్గరకు వచ్చేది కదా, ఏసు దగ్గరకు వచ్చేసరికి మనం కూడా ఎలా ఉండాలి? కొత్త ఆకులా ఉండాలి. ఆకులు వలె రాలిపోవాలి మన అందరం కూడా. మరలా నీలో ఏముండాలి? ఈ కఠినమైనటువంటి రాయి వంటి ఈ మనసుకు ఏది రావాలి? మరలా నూతనత్వం రావాలి. శ్రేష్టమైన ఆకులు కూడా చెట్టు చూడండి, మీరు బయటికి వెళ్ళినప్పుడు చూస్తున్నారు లేదా, పొద్దుకి వస్తున్నారు, రేపు వస్తారు, మళ్ళీ రేపు పొద్దుకి వస్తారు కదా. అందుకే చెట్లు కనపడదు. మీకు సాయంకాలం వస్తారు, ఒక గంట ఉంటారు, వెళ్ళిపోతారు. చెట్లు అన్నీ అలాగే కనపడతాయి. కానీ అన్నీ చిగుర్చేసాయి, అన్నీ పూత పడతా ఉన్నాయి. ఇప్పుడు నీ రాతి గుండె, నీ కఠినమైన గుండె పూత పట్టాలి, చిగుర్చాలి. చిగుర్చినప్పుడు ఆ చిన్నోడైనా పెద్దోడైనా ఎవరైనప్పటికీ కూడా ఈ యొక్క మేము ఆకుల వలె మేము రాలిపోతుంది. ఇక్కడ వాక్యం చెప్తుంది. రాలిపోయిన ఆకు ఊరుకుంటామా? ఓ నూతనమైన ఆకు రావాలి, మళ్ళీ ఓ నూతనమైనటువంటి స్వభావం రావాలి, ఓ నూతనమైనటువంటి ప్రభావం రావాలి, ఒక నూతనమైనటువంటి మాట తీరు కానీ, ప్రవర్తన కానీ, క్రియలు కానీ, చేష్టలు కానీ, నడవడిక కానీ, నీ యొక్క విధి విధానాలన్నీ కూడా. ఒక చెట్టే అలా చేస్తున్నప్పుడు మానవత్వం ఉన్న మనుషులు ఎలా ఉంటారండి? కఠినత్వాన్ని తీసేసేయాలి, కఠినత్వాన్ని తీసేయాలి. అందుకనే దేవుని వాక్యంలో చూస్తే ఇక్కడ సౌలు యొక్క కఠినత్వాన్ని చూస్తాం మనం. ఒకటి, సౌలు యొక్క కఠినత్వం ఎలా చూస్తాం? వీళ్ళిద్దరూ వెళ్ళారు యుద్ధానికి. వెళ్ళిన తర్వాత చూడండి 18వ అధ్యాయం మొదటి సమూయేలు 20:31. యెషయా కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనను నీ రాజ్యంకైనను స్థిరత్వము కలగదు కదా. కాబట్టి నీ వర్తమానం పంపి అతను నా దగ్గరకు రప్పించు. నిజముగా అతడు మరణమునకు, ఎవరు మరణమునకు అర్హుడు? దావీదు మరణం అర్హతంట, అర్హుడంట. ఎవరంటున్నారు ఈ మాట? సౌలు అంటున్నాడు. ఈ ఎవరితో అంటాడు? జోనతాన్తో అంటున్నాడు ఈ మాట. కొడుకుతో అంటున్నాడు, నేను చచ్చిపోతే ఈ రాజ్యం ఎవరు తమ్మాలి? ఇప్పుడు కొడుకుదమ్మాలి. రాజ్యం ఎత్తిపోతే రాజు కొడుకుదే కదా, రాజ్యం ఎత్తిపోతే రాజు కొడుకుదే. నీది అమ్మాలి. దావీదు గాని బతుకుంటే ఈ రాజ్యం నీకు అవ్వదు. కఠినమైన మనసుతో మాట్లాడు. కాబట్టి దావీదు ఏం చేయాలా? చంపేయాలా. చంపేసి ఈ రాజ్యాన్ని నువ్వు లోపరుచుకోవాలి. నేను లోపరుచుకున్న తర్వాత, నేను దిగిపోయిన తర్వాత మళ్ళీ నువ్వే రాజు అవ్వాలి. కానీ దావీదు మాత్రం రాజు అవ్వడు. కాబట్టి అతను ఎందుకు అర్హుడట? మరణమునకు అర్హుడని చెప్తున్నాడు. ఎంత కఠినమైన మనసు, ఎంత కఠినమైన మనసు. ఈ మళ్ళీ ఆయనకు ఇంకొక తలంపు వచ్చింది. 18వ అధ్యాయం 7వ వచనంలో ఓ మాట చెప్తాడు. 18వ అధ్యాయం 7వ వచనం, ఆ స్త్రీలు గాన ప్రతిగానము చేయించు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసిరని ఆ మాట సౌలుకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని అందుకో కొంత చంపేయాలంట. యుద్ధానికి వెళ్ళారట. యుద్ధానికి వెళ్తే సౌలేమో 10,000, 1000 కొలది, దావీదు 10,000. ఇక్కడ ఒకటి చంపుతుంటే, సౌలు ఒకటి చంపుతుంటే దావీదు ఎంతమంది చంపేస్తున్నాడు?
వీడికి ఎంత బాధ అక్కడ నేను చంపాను. ఇప్పుడు శత్రువు మాట ఎలా ఉన్నా దావీదుని చంపాను అనుకుంటున్నాడు. ఇది కఠినమైన మనసు. ఇద్దరూ యుద్ధం చేసేది ఒకే రాజ్యం కొరకు, కానీ వీళ్ళకే సౌలు ఏమంటాడంటే కఠినమైన మనస్సు కలవాడై చంపాలని చూస్తున్నాడు. వెంటనే ఏం చేశారంటే దావీదు పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. వెంటనే బాణం వేశాడు. 19:10 ఉంటుంది. బాణం వేస్తాడు. అక్కడ సౌలు ఒక్క దెబ్బతో దావీదును గోడకు పొడుచునందున ఆశ్చర్యము కలుగగా ఈటి విసిరాడు. దావీదు అతని గోడకు నాటగా తప్పించుకుని గోడ బాణం వేస్తే గోడకి వెళ్ళిపోయిందంట. చూసారా? దావీదు ఎలాంటి వాడు? దేవుని ప్రేమించిన వాడు. దేవుడేమో దావీదుని ప్రేమించిన వాడు. ఈ సౌలేమో సాతానుకు అనుకూలంగా బ్రతుకుతున్నాడు. మొదట బాగానే ఉన్నాడు. దేవుడంటే ఇష్టము, దేవుడంటే ప్రార్థన, స్తుతి, స్తోత్రము అన్నీ చేశాడు. కానీ ఒక దినం వచ్చేసరికి దేవుని కుమారుడైనటువంటి, దేవుని విశ్వాస అయినటువంటి దావీదునే చంపజూచి బాణం వేస్తే బాణం వెళ్ళి గోడకు కూర్చుకుంది. కానీ దావీదు తప్పించుకున్నాడు. అక్కడ నలుగురు వచ్చారు. పారిపోదామని చూస్తున్నాడు. ఎటు దారి లేదు. వెంటనే దావీదుని ఏం చేశాడంటే 19వ అధ్యాయంలో ఉంటుంది. 19వ అధ్యాయంలో చూడండి 12వ వచనంలో ఎలా దించారు. మంచోడు కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను. ఎవరో ఒకరు సాయం చేస్తారు. నీతిమంతుడికి, యథార్థవంతుడికి సాయం చేస్తారు. పరిశుద్ధం ఉన్న వారికి, దేవుని ఎరిగిన వారికి, దేవుడంటే ఇష్టపడిన వారికి ఏం చేస్తారండి? రాజు సంపాదించాను. అక్కడ ఉన్న మనుషులు తప్పించారు. కిటికీలోంచి దూరం తీసి కిందకు అందుకుని దావీదు నువ్వు పారిపో. సౌలు ఇక్కడ కఠినమైన మనసు కలిగి ఉన్నాడని పంపించేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడు కఠినమైన మనసు నీతిమంతులను బాధించకూడదు, కఠినమైన మనసు ఉండకూడదని వాక్యం తెలియజేస్తాం. ఇక ఇశ్రాయేలు పంపించుట్లో కూడా ఒక ఆయన పంపనంటాడు. ఎక్కడ, ఎప్పుడు, ఎవరు చెప్పడం? 3 ప్రశ్నలు వేసాను, ఒకటి కూడా లేదు. పరో నిర్గమకాండం 9వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. పరో ఆ సంగతి తెలుసుకొని 9వ అధ్యాయం 7వ వచనంలో తెలుసుకొని ఇశ్రాయేలు చావలేదు. ఆయనను అప్పటికి పరో హృదయము కఠినమాయను. పరో హృదయం కఠినమాయను. అందుకే ఇశ్రాయేలు పట్ల కఠినత్వం కలిగి ఉన్నాడు. ఒక నాడైనను, ఒక రోజైనను వారికి విశ్రాంతి లేకుండా దినదినము వెట్టి చాకరి బానిసత్వం చేయించాడు. అందరితో కూడా బానిసత్వం చేసి ఇష్టానుసారంగా వారిని ఈ యొక్క కష్టాలు పాలు చేశారు. ఆఖరికి మోషే వెళ్ళాడు, ఎన్నో కార్యక్రమాలు చేశాడు. 9:34 ఉంటుంది అన్నమాట. అయితే పరో వర్షమునకు వడగండ్లు, ఉరుములు నిలిచి పోవుట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయించు తమ హృదయములను కఠినపరుచుకున్నారు. సేవకులు కూడా పరో ఎలా అంటే ఉన్నాడు. పరో దగ్గర ఉన్నటువంటి సైన్యం కూడా ఇశ్రాయేలు ప్రజలను శిక్షించడానికి, శ్రమపెట్టడానికి దావీదుని ఏ రీతిగా సౌలు తౌరుతూ ఉన్నాడో, సౌలు చంపదూచానో అదే రీతిగా పరో కూడా ఇశ్రాయేలు ప్రజలను ఎప్పటికప్పుడు బాధ పెడతా ఉన్నాడు. నశించిపోయేలాగా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇక తర్వాత చూస్తే 2 స్త్రీలు ఉంటారు కదా. ఎక్కడ? ఆ బిడ్డ నాదే అని ఈవిడ అంటది, ఈ బిడ్డ నాదే అని ఈవిడ అంటది. ఒకే బిడ్డ కాదు, 2. సమూయేలు గ్రంథము 1 సమూయేలు చూడండి ఒకసారి. సొలొమోను తీర్పు చూద్దాం. అక్కడ కూడా కఠినమైన మనం 3:34 3:34 మొదటి రాజు రాజులు, సమూయేలు కాదు, రాజులు. మొదటి రాజులు
3:24 కత్తి తెమ్మని రాజు ఆజ్ఞ ఇచ్చెను. వారొక కత్తి రాజు నందుకు తేగ రాజు 2 భాగములుగా బ్రతికి ఉన్న బిడ్డలు చేసి సగము దీనికి సగము దానికి ఇవ్వవలసిందని చెప్పాడు, ఆజ్ఞ ఇచ్చాడు. చూసారా, వీళ్ళిద్దరు పడుకున్నారు, ఇద్దరికి చంటి బిడ్డలు ఉన్నారు, ఈ తల్లులు ఇద్దరికే. ఎంత కఠినత్వం, ఎంత కాఠిన్యమైనటువంటి మనసు. ఇద్దరికి కొడుకులు ఉన్నారు, ఇద్దరికి కొడుకులుంటే పాపం ఎలా చనిపోయిందో. ఈవిడ కొంతమంది ఎక్కువ నిద్రపోతారు కదా, చిన్నపిల్లలు ఉన్నా కానీ నిద్రపోతారు. నిద్రపోయినప్పుడు ఎలా చనిపోయిందో పక్కలో పిల్ల చనిపోయింది. ఈ చనిపోయిన ఆవిడ లేచి ఈ చనిపోయిన పిల్లని పక్కన బతికున్న పిల్లల పక్కన ఎట్టేసి బతికుని ఉన్న పిల్లని తీసేసుకుంది. అది నా పిల్లని ఈవిడ అంటుంది, ఇది నా కూతురు అని వీళ్ళు అంటుంది. ఇద్దరికి గొడవలు అయిపోతున్నాయి. సొలొమోను దగ్గర తీసుకొచ్చాక సొలొమోను ఒకటే మాట సైన్యంతో చెప్పి ఒక కత్తి పెట్టారు. కత్తి తెచ్చి చనిపోయిన పిల్లలు తీశారు. ఈ బతుకున్న పిల్లల కోసం దెబ్బలాడుతున్నారు. నా పిల్ల అంటే నా పిల్ల అంటే కొన్ని హాస్పిటల్ ఇలాగే ఉంటుంది కదా, మనకు తెలియదు. ఇలా నా పిల్ల అంటే నా పిల్ల సరే అని చెప్పి ఇది నా పిల్లనే ఉంటుంది, ఇది నా పిల్లని ఈవిడ అంటుంది. అయితే మంచి అబ్బాయి ఏం చేస్తారంటే కత్తి పట్టేళ్ళి కత్తి తెచ్చి ఆ టేబుల్ మీద పెట్టండి, అబ్బాయిని 2 ముక్కల కింద చేసి చెరుక ముక్క ఇచ్చారు. ఈ 2 ముక్కల కింద చేసి చెరుక ముక్క ఇచ్చేయమంటే ఈ అంతది చూడండి ఒకసారి 26 అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద నా ఏలినవాడ బిడ్డను ఎంత మాత్రము చెప్పక ఈ బిడ్డను దానికే ఇప్పించమని కన్నతల్లి అంట. చూసారా, మరి కన్నతల్లికి ఉన్న ప్రేమ ఆ రెండో తల్లికి ఉండదు కదా. వద్దు, చంపొద్దు, 2 ముక్కలుగా నరకొద్దు. ఆ బిడ్డను ఏం చేస్తారంటే బిడ్డను కన్నటువంటి తల్లి అంటుంది, చంపొద్దు కానీ నా బిడ్డను ఆమెకు ఇచ్చాను. రాజుగారు అలా చూస్తాడు, సైన్యం అలా చూస్తున్నాడు. నిజమే కదా. మరి ఈ తల్లినే 2 ముక్కలు ఆడడానికి ఒప్పుకుంటుందండి? ఒప్పుకోదు కనుక ఈమె ఏమంటుందంటే ఆ రెండవ స్త్రీ, ఆ తర్వాత నేను చదువు, ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసమ్మ నరికేమ్మా. ఇప్పుడు దొంగ ఎవరో తెలిసిందా మీకు? ఎవరు దొంగ? దానిదైనా సరే నాదైనా సరే చంపవలసిందే. అంటే నేను బిడ్డ చచ్చిపోయింది కాబట్టి అతను బిడ్డ కూడా చచ్చిపోవాలి. ఇది కట్టినంత ఈ అమ్మాయి బిడ్డ ఈవిడ కూతురు చచ్చిపోయిందండి, కొడుకు చచ్చిపోయాడు కాబట్టి నా కొడుకు కూడా చచ్చిపోవాలి. రాజుగారు తెలిసిపోయింది అంతా. అమ్మో, నిజమైనటువంటి తల్లి నువ్వు చంపొద్దు కానీ నా బిడ్డ ఎక్కడున్నా బతుకుతుంది, ఎక్కడున్నా క్షేమం ఉంటుంది, ఎక్కడున్నా సంతోషం ఉంటుంది. ఆవిడకే ఇచ్చేది. ఈవిడ అంటుంది ఊరుకుంటే బాగుండేది, ఊరుకోలేదు. మనసు ఊరుకుంటుందా? కఠినమైన మనసు ఊరుకోదు. ఈ మాటలతో ఉంటుంది కనుక 27లో మనం ఆ మాట మనం చదువుకుంటే, అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి ఇయ్యుడని దాని తల్లి అదే అని రాజు చెప్పి ఆ బిడ్డను కన్న తల్లికి అప్పగించాడు. కాబట్టి ఆ కఠినమైన మనసు, పాపము పుణ్యము ఎరిగినటువంటి పసిపిల్లలు 2 ముక్కలు చేసే అంటుంది. కఠినమైన మనసు, కఠినమైన మనసు కలిగి ఉంటే అలాగే ప్రవర్తిస్తాం. ఎవరైనా పడిపోతే చెయ్యందించేలా ఉన్నారు. ఇది దీన మనసు. ఆవిడ పడిపోయింది కాబట్టి రాయితే మంచిది అన్నది కఠినమైన మనసు. ఆవిడ పడిపోయింది కాబట్టి 1, 2 పక్కన ఉంటాయి, రాళ్ళు తెచ్చి వేసేద్దాం అనుకున్నాము అనుకోండి, అది ఎలాంటి మనసు? కఠినమైన మనసు.
కాబట్టి దేవుని బిడ్డ మనం ఏ మనసు కలిగి ఉన్నాము? దేవునికి ఇష్టమైన పాత్రగా నువ్వు ఉన్నావా, నేనున్నానా? ఒకసారి మనల్ని మనము పరిచయం చేసుకోవాలి. వచ్చాడు సౌలు. పౌలు కాకముందు స్టెఫన్ అనేది ఆయన దగ్గరకు వచ్చాడు. రాళ్లతో కొట్టి ప్రభు సువార్త చేస్తున్నాడని, దేవుని ఎరిగిన వాడని, ఆకాశం తట్టు కన్నులెత్తి ప్రార్థన చేస్తున్నాడని అని చెప్పాడు. అప్పుడు ఎలా ఉన్నాడు? పౌలుగా ఉన్నాడా, సౌలుగా ఉన్నాడా? సౌలుగా ఉన్నాడు. కఠినమైనటువంటి మనస్తత్వం కలిగిన వాడు ఏం చేశాడంటే నీతిమంతుడైన వాడిని చంపాలనేటువంటి తీర్మానం చేశాడు. ఆ మాట 7:58 ఉంటుంది. అపొస్తలుల కార్యాల్లో ఆ మాట మనం చూస్తాము. పట్టణపు వెలుపలకు అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపి సాక్షులు సౌలు అని ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి అని వాక్యం తెలియజేశారు. ఆ యవ్వనస్తుడు ఎవరు? సౌలు అన్నమాట. సౌలుగా ఉన్న తర్వాత దేవుడు తెలుసుకున్నాడు, దేవుడిని అంగీకరించాడు. అయ్యో, నీతిమంతుల యొక్క రక్తాన్ని, కఠినమైన మనసు కలిగి నీతిమంతులను శిక్షించాను, యథార్థవంతులను శిక్షించాను, నేను పాపినని తెలుసుకున్నాడు. బైబిల్ పట్టుకున్నాడు, సువార్త చెప్తున్నటువంటి సమయంలో 2 కొరింథీ పత్రిక 11:24 అక్కడ భలే శ్రమ వచ్చింది ఆయనకి. ఆ దెబ్బని ఎంత బాధ పెట్టాడో ఈయన కూడా జువ్వం తీసుకుని చితపోటు వదిలేశాడు. చూడండి, యూదుల చేత 5 మార్లు, 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాను, ముమ్మారు బెత్తముతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు వాడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపి తిని. దేవుని బిడ్డలను శిక్షిస్తే ఇలాగే శ్రమలు వస్తాయి. ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడు చూడండి. ఈయన కూడా ఇంకా తట్టుకోలేని పరిస్థితిలో దావీదుని ఎందులోంచి తప్పించారు? కిటికీలో తప్పించారు దావీదుని. ఇంక చంపేస్తాడు సౌలు. మనం తప్పించాలని కిటికీ తలుపులు తీసి కిటికీలోంచి బయటకు తీసి, ఈయన కూడా ఇన్ని దెబ్బలు తిని ఒళ్ళంతా చిరిగిపోయింది, ఒళ్ళంతా రక్తం పోయింది. 40 దెబ్బలు యేసుక్రీస్తుని సిలువలో ఎలా కొట్టారో, యేసుక్రీస్తు ప్రభుని సిలువలో కొట్టింది కూడా అలాగే ఒళ్ళంతా చీల్చబడింది. తల మీద ముండ్ల కిరీటం, చేతుల్లో కాళ్ళలో మేకులు, పక్కలో గల్లిపోటు ఎలా అయితే వచ్చిందో అదే రీతిగా ఈ సౌలుగా ఉన్నప్పుడు స్టెఫన్ను శిక్షించాడు. అనేక మందిని దైవజనులను శిక్షించాడు. తర్వాత బైబిల్ పట్టుకున్నాక ఎన్నో దెబ్బలు తిన్నాడంట. తిని ఒక దినాన 11వ అధ్యాయము చూడండి ఒకసారి. 2 కొరింథీ 11:26 అనేక పర్యాయములు నా స్వజనుల చేత కొట్టబడి ఆపదిలో పడి కిటికీలో నుంచి గంపలో పెట్టి గంపలో నుంచి కిందకి దించారు. ఈయన యేసుప్రభువుని నమ్మాడు, మంచోడయ్యాడు, దేవుణ్ణి అంగీకరించాడు. కఠినమైన మనసు పోయింది, మెత్తని మనసు వచ్చింది. కాబట్టి ఈయన రక్షించాలి. మనం రక్షించాలంటే ఏం చేయాలా? ఇన్ని దెబ్బలు తిని చచ్చిపోవడానికి సిద్ధం ఉంటే అతన్ని ఒక గంపలో పెట్టి ఆ కిటికీలోంచి కిందకే దించి రక్షించాడు. అప్పుడు ఈ పత్రికలన్నీ రాశాడు. దేవుని సేవకుడయ్యాడు, దేవుని స్తుతించేలా మనం కూడా చేశాడు. ఆయన మనం స్తుతించేలా కూడా ఆయన చేశాడు. కాబట్టి దేవుని బిడ్డలు మనం ఎప్పుడు కూడా కఠినమైన మనస్సు ఉండకూడదు. మెత్తని హృదయాన్ని కలిగి దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా ఉండాలి. కనుక ఇటువంటి పాత్ర కలిగిన వారిని, ఇటువంటి స్థితి కలిగిన వారిని మనము ఇక్కడ ఎంతమందిని చూసామో ఒకసారి మీరు మళ్ళీ వెనక్కి వెళ్తాం. మొదటి పేజీకి వెళ్తున్నాం, చివరి పేజీకి మళ్ళీ వద్దాం. మొట్టమొదట సౌలు దావీదుని కఠిన మనస్సు కలిగి బాధించాడు. తర్వాత మరో ఇశ్రాయేలీయులను కఠిన మనస్సు కలిగి బాధించాడు. తర్వాత సొదొమోను, 2 స్త్రీలు, 2వ స్త్రీ బాధ కలిగి
కఠినమైన మనసు కలిగి ఆడ కూతురైనా పర్లేదు, నా కూతురైనా పర్లేదు, ఆడ కొడుకైనా పర్లేదు, నా కొడుకైనా పర్లేదు, రెండు ముక్కలు చేసి. ఈ అమ్మ అలా అనలేదు. ఈ అమ్మ ఎలా ఉంది? నాకు అక్కర్లేదు, నా కొడుకే నా కూతురే నాకు తెలుసు, ఎక్కడున్నా బతుకుంటాను, ఎక్కడున్నా బ్రతికి ఉంటే చాలని కన్న తల్లి ప్రేమ ఆ రీతిగా ఉంది కనుక వెంటనే తీసుకుని వెళ్ళిపోయారు. తదుపరి పౌలు సౌలుగా ఉన్నప్పుడు స్టెఫనుని బాధించాడు, శిక్షించాడు. సౌలు పౌలుగా మారిన తర్వాత ఎన్నో గాయాలు పొంది ఈ రాతి గుండెను తీసి మెత్తని గుండెగా మార్చుకున్నాడు. మనం కూడా అలా ఉండాలి, దేవుడి కొరకు సాక్షిగా ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడికి అనుగ్రహించుగాక.